చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ మొత్తం అయితే అలా బయటికెళ్ళాం. నైట్ టైంలో రోడ్ మీద అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ ఫీలే వేరే ఉంటుంది కదా! బయటికెళ్తే మనకు ముందుగా గుర్తొచ్చేది పానీపూరి. మన అమ్మాయిలకి పానీపూరి అంటే అదొక ఎమోషన్ కదా! ఇంక అందరితో కలిసి తినడం అంటే అదొక గ్రేట్ అడ్వెంచర్ లెక్క ఫీల్ అయితాం. ఇక్కడ పానీపూరి చాలా బాగా ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోద్ది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాం. ఎంతైనా బయటికెళ్ళి తినడం అంటే వేరే ఉంటుంది కదా! పానీపూరి తింటుంటే మా వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ చూడండి ఎలా ఉందో. బయటికెళ్దామంటే మా కోడళ్ళైతే ఎగిరి గంతేసిండ్రు. ఎంతైనా చిన్నపిల్లల హ్యాపీనెస్‌కి అవధులుండయి కదా! లాస్ట్‌లో అయితే స్వీట్ పానీపూరితోనైతే ఎండ్ చేసాం. పానీపూరి తినగానే అలా ముందుకు వెళ్తే మిర్చి, పకోడీ, జిలేబీ, బాదుషా కనిపించాయి. అవి కూడా తినేసాం. లాస్ట్‌లో అయితే ఒక సెల్ఫీ దిగాం. మీ గ్యాంగ్‌లో అయితే చాలామంది మిస్ అయ్యిండ్రు. వాళ్ళకైతే షేర్ చేస్తా. మాదైతే పెద్ద ఫ్యామిలీ. ఏదైనా ఫెస్టివల్ జరిగితే అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సో, ఈరోజు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈరోజైతే అలా గడిచిపోయింది. సో, మీ ఫ్యామిలీలో కూడా ఇలాంటి ఒక గ్యాంగ్ ఉంటే లైక్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.